హాయ్ డియర్స్, వెల్కమ్ టు సూర్య మహారాజ్ స్టోరీస్. నేను ఇప్పుడే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ చూసి రావడం జరిగింది. ఆ సినిమా ఎలా ఉంది, ఆ సినిమాలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, పర్ఫార్మెన్సెస్ ఏంటి, విజువల్గా అది బాగుందా లేదా, అవతార్ సిరీస్లో రేటింగ్ ఏంటి, 1, 2, 3 వచ్చింది కదా, వాటి రేటింగ్స్ ఏంటి, నా రేటింగ్స్ ఏంటి అని తెలుసుకోవడానికంటే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టోరీ విషయానికి వస్తే అవతార్ 2 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచో మొదలవుతుంది ఈ సినిమా స్టోరీ. విలన్ హీరోకి ఆపోజిట్గా ఉన్న గ్యాంగులతో కలిసి హీరోని ఎలా ఓడించడం ప్రయత్నించాడు అనేది స్టోరీ. ఈ సినిమాలో స్టోరీ ఇంతే అనిపిస్తుంది, బట్ ఈ సినిమాలో చాలా వరకు ఇన్డెప్త్కి వెళ్తే ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఎందుకంటే అవతార్ 2 సెకండ్ పార్ట్లో తన కొడుకుని కోల్పోయిన తర్వాత హీరో ఫ్యామిలీ ఎలా డిప్రెషన్ ఫీల్ అవుతుంది, వాళ్ళ మధ్యలో ఉండే ఘర్షణ ఏంటి అని చూపిస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం విలన్ హీరోకి ఆపోజిట్గా ఉన్న మనుషుల్ని ఎలా టైఅప్ అయ్యాడు, టుగెదర్ అయ్యి ఏ మోటోతో హీరోని ఈసారి ఓడించడం ప్రయత్నిస్తాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఇంకా మాట్లాడినట్లయితే హై ఇచ్చే మూమెంట్లు చాలా తక్కువగా ఉంటాయి, 3-4 ఉంటాయి, బట్ ద బెస్ట్ ఉంటాయి. ట్రైలర్ చూపించినట్ల విధంగా సెకండ్ పార్ట్కే లీడ్గా ఉంటుంది. బట్ విజువల్గా చూసినట్లయితే అవతార్ 2 కంటే అవతార్ 3 మాత్రం చాలా బాగుంది. ఇది స్టోరీ. పర్ఫార్మెన్సెస్ విషయంకి వస్తే మాత్రం శామ్ వర్తింగ్టన్ కానీ, సీసులో విలన్గా చేసిన ఆయన మళ్ళీ దీంట్లో కూడా విలన్గా ఉంటాడు ఆయన కానీ, యాష్ ట్రైబ్ నుంచి ఒక లీడ్ చేస్తున్న ఒక అమ్మాయి వస్తుంది, ట్రైలర్లో కూడా చూపించింటారు. ఆమె మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం ఈరక తీసింది, అస్సలు చాలా రోజులు మా మైండ్లో ఉంటుంది ఆ పర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ విలన్ ఆమెని కలవడానికి వెళ్తున్నప్పుడు ఒక సీన్ వస్తుంది, ఆ సీన్ మాత్రం మన మైండ్లో మాత్రం చాలా వరకు ఉంటుంది. అండ్ నేను ఇంకా చెప్పాలి అంటే ఇంకా పాజిటివ్స్ పర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం అంతే. ఇంకా చిన్నపిల్లలు టీన్స్గా మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్పైడర్ ఈ సినిమాల్లో సూపర్గా పర్ఫామ్ చేశాడు. సినిమా మొత్తం భుజాల మీద మోస్తున్నట్లే అనిపిస్తుంటుంది, పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే చెప్తాను. పాజిటివ్ విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ జేమ్స్ కెమెరానే అసెట్, జేమ్స్ కెమెరానే ప్లస్. ఆయన డైరెక్షన్ స్కిల్స్ కానీ, సెలెక్ట్ చేసుకున్న ఆ యాంగిల్స్ కానీ, లేకపోతే లైటింగ్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ యానిమేషన్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈ విధంగా స్టోరీ రన్ చేద్దాము అని అనుకోవడం కానీ, స్క్రీన్ ప్లే కానీ ఆయన మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో ఎడిటింగ్ కూడా చేశాడు ఆయన. నెక్స్ట్ సెకండ్ పాయింట్ గురించి మాట్లాడినట్లయితే పర్ఫార్మెన్సెస్ నిజంగానే మనకు ఒక అవతార్ వరల్డ్, ఒక పాండోరా ఉన్నట్టు, ఆ పాండోరా గ్రహంలో ఈ విధంగా జరుగుతుంది అని మనం ఫీల్ అవుతాం వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తే. కొన్ని చోట్ల కలరింగ్ ఉంది, కొన్ని చోట్ల అయితే సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్కడ కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, సూపర్గా ఉంటుంది. నేను 3Dలో చూసాను కాబట్టి నాకు 3D ఎఫెక్ట్స్ చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ 3 అండ్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాలకి, అవతార్ సిరీస్కి వెటా చేసే యానిమేషన్. వాళ్ళు యానిమేషన్ చేస్తే రియల్గానే అనిపిస్తుంది, నిజంగానే మనం ఆ ప్రపంచంలో ఉంటున్నట్లు, ఆ ప్రపంచం మనం చూస్తున్నట్లు అనిపిస్తుంటుంది. నాకు మాత్రం చాలా గొప్పగా అనిపించింది విఎఫ్ఎక్స్ మాత్రం. ఈసారి పక్కా మళ్ళీ ఈ సినిమాకి ఆస్కార్ వస్తుంది, ఆ రేంజ్లో ఉంది విఎఫ్ఎక్స్ మాత్రం. మీరు పెట్టిన టికెట్కి మాత్రం పైసా వస్తుంది. ఇవి పాజిటివ్స్. నెగిటివ్స్ గురించి మాట్లాడినట్లయితే 2 ఉంటాయి, అవే పెద్దవి కూడా ఉంటాయి. పాజిటివ్లు ఎన్నైతే ఉంటాయో వాటికి ఈక్వల్గా ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. ఒకటి డ్యూరేషన్, చాలా లెంతీ ఉంటుంది, 3 గంటలు ఉంటుంది. ఈ సినిమా 2.5 గంటలు చెప్పొచ్చు, బట్ జేమ్స్ కెమెరాన్ కాబట్టి 3 గంటలు వచ్చింది. 3 గంటలు చూడొచ్చా అంటే చూడొచ్చు. సో ఈ నెగిటివ్ని మనం కొంచెం తక్కువ కన్సిడర్ చేయొచ్చు. రెండోది మ్యూజిక్ లేదు, పూర్తిగా లేదు. నీకు ఇది గుర్తుంటుంది, ఈ మ్యూజిక్ గుర్తుంటుంది, నాకు ఈ సీన్లో ఇది హైప్లో బాగా కొట్టాడు, ఏం కొట్టలేదు. మ్యూజిక్ బాగలేదు, మ్యూజిక్ మాత్రం బాగాలేదు. మిగతా అంతా బాగాలేదు, మ్యూజిక్ మాత్రం ఎక్కడ కానీ మనకు హై వచ్చే మూమెంట్ లేదు. ఇది నెగిటివ్స్. అంతే, నెగిటివ్స్ పాజిటివ్స్ ఇంతే. మీరు దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే మీకు పాజిటివ్సే ఎక్కువగా ఉంటాయి. సో డ్యూరేషన్ని తక్కువ పెట్టి ప్లెయిన్ స్లేట్తో నాకు అవతార్ 2 నెక్స్ట్ విజువల్గా ఎంజాయ్ చేయగలను. నాకు జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్ ఇష్టం. విజువల్గా నేను అవతార్కి బాగా కనెక్ట్ అయ్యానంటే మాత్రం ఖచ్చితంగా మస్ట్ వాచ్. లేదు నేను ఫ్యామిలీతో పాటు ఏదైనా మంచి సినిమా చూడాలి, ఈ మధ్య కాలంలో ఏదైనా మంచి సినిమా చూడాలి అంటే అఖండ 2 ఆల్రెడీ చూసేసి ఉంటాం కాబట్టి అవతార్కి వెళ్ళండి. అవతార్ ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఫ్యామిలీకి చూసే సినిమా ఇది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇంకా ఏం చెప్పాలి, నేను ఐమాక్స్ రివ్యూలో చూసాను. ఇప్పటిదాకా మీరు ఏ రివ్యూలు చూసారో నాకు తెలియదు, వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, నేను రివ్యూలు చూడలేదు ఇంకా.
మీరు చూడండి. నా రివ్యూ అయితే మాత్రం మీరు చూడొచ్చు. ఈ వీక్లో ఏదైనా మంచి సినిమా చూడాలి అనుకుంటే మాత్రం అవతార్ 3 ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ కళ్ళు పడుతున్నాయి. అండ్ అవతార్ 3 ర్యాంకింగ్ చూసినట్లయితే 1, 2, 3 రిలీజ్ అయ్యాయి కదా. వీటి ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే 1, 3, 2 ఉందా లేదా అని కూడా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. బట్ ఓకే, జరిగిపోయింది, ఇంకేం చేయలేం. సో ఇది నా రేటింగ్ 1, 2, 3 1, 3, 2. మీ రేటింగ్ ఏంటి అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డు కామెంట్. మీకు ఏమనిపించినా ప్లీజ్ డు కామెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ మీ డియర్. నాకు రివ్యూ వేయడం కొత్త. సో మీకు ఏదైనా సజెషన్ ఇస్తే ఈ అబ్బాయి బాగా చేయగలడు అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ టు మీరు సజెషన్ చెప్పండి. నేను ఖచ్చితంగా కామెంట్ చదువుతాను. కొన్ని కామెంట్లు నేను రిప్లై ఇవ్వలేను అంటే అవి రిప్లైకి ఎలిజిబుల్ కాదు అని. మంచి కామెంట్లకి నాకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం బాగా ఇష్టం. మీరు సపోర్ట్ చేసిన ఖచ్చితంగా మీకోసం నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మీ సూర్య. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్స్. ఇది నా రివ్యూ. అవతార్ 3 చూడాలా అవద్దా అంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది. విజువల్గా బాగుంటుంది, మ్యూజిక్ సైలెంట్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3.5 మంచి రేటింగ్, బాగుంటుంది, చూడండి. ఈ వీక్లో మంచి ఛాన్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ డియర్స్.